పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్పై విడుదలైన విషయం తెలిసింది. ఈ పరిణామం తర్వాత పుష్ప 2 కలెక్షన్లలో పెరుగుదల ట్రెండ్ కనిపిస్తోంది. వీకెండ్ అయిన రెండవ ఆదివారం ఈ సినిమా దేశవ్యాప్తంగా 75 కోట్ల పైచిలకు వసూలు రాబట్టిందని మూవీ కలెక్షన్లు ట్రాక్ చేసే షాక్ నిల్క్ కథనం పేర్కొంది. తెలుగు వర్షన్ 16 కోట్లు, హిందీ వర్షన్ ఏకంగా 55 కోట్లు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్లలో స్వల్ప మొత్తంలో వసూళ్లను రాబట్టిందని పేర్కొంది. ఆదివారం వచ్చిన భారీ కలెక్షన్లతో ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది. దీంతో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మూడవ భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. RRR, KGF చాప్టర్ 2లను పుష్ప 2 అధిగమించింది. ప్రస్తుతం బాహుబలి 2, అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలు మాత్రమే ముందున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే బాహుబలి 2 కలెక్షన్లు కూడా పుష్ప 2 అధిగమించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పుష్ప 2 దేశవ్యాప్తంగా 11 రోజుల్లోనే 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క హిందీ వర్షన్లోనే 500 కోట్లకు పైగా నెట్ వసూలు రాబట్టింది.